హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే పప్పాయ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పప్పాయతో పాటు ఇంకా మొక్కజొన్నలు కూడా ఉడికించేసుకున్నాను. ఇంక మా ఆవిడైతే మ్యాగీ చేయమన్నాడు. మ్యాగీ అయితే అంత హెల్దీ ఫుడ్ అయితే కాదండి, మీరు మీ పిల్లలకి అయితే అస్సలు ఇవ్వద్దు. సో ఇంక ఈవినింగ్ టీ అయితే పెట్టాను. టీ పెట్టి కొంచెం పరధ్యానంగా ఉండడంతో చూసారా ఎంత పెద్ద టాస్క్ అయిందో నాకు. ఇంకా టాస్క్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ లోపు ఇంకా ఈ మొక్కజొన్నలు అయితే తినడం వలన మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ప్రేగులకి అయితే చాలా మంచి చేస్తుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఏమంటారు బాగా పనిచేసేటట్టుగా మొక్కజొన్నలు అనేవి ఉంచుతాయి అన్నమాట. ఇంక స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బీరకాయలు అన్నవి చెక్కుకుంటున్నాను అనమాట. చెక్కు తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను. బీరకాయలు కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. మనం బీరకాయ కర్రీ తినడం వలన బరువు అయితే తగ్గుతామండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఎక్కువ బీరకాయ కర్రీని ప్రిఫర్ చేస్తే వేగంగా బరువు తగ్గుతారు. ఇంకా చర్మాన్ని కూడా ఇది కాంతివంతంగా ఉంచుతుందండి. ఎందుకనంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇది బీరకాయ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్, ఇంకా పచ్చం కూరల్లో కూడా మనకి బీరకాయని ఎక్కువగా అందుకే యూజ్ చేస్తూ ఉంటారు. బీరకాయలో ఫైబర్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది. సో దాని వలన మన జీర్ణక్రియ అనేది సులభం అవుతుందన్నమాట. అందుకనే బీరకాయ చాలా హెల్దీ అనమాట. ఇది తప్పకుండా అందరూ యూజ్ చేయాలి. పిల్లలకి కూడా మనం రెగ్యులర్గా వీటిని పెడుతూ ఉండాలన్నమాట. ఇంకా బీరకాయలు కాలేయాన్ని కూడా శుద్ధి చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ రేట్ అయితే తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో మనం బాగా యూజ్ చేసుకోవచ్చు మన వంటల్లో. ఇంకా బీరకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది కదా. స్టవ్ కలర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగాక అప్పుడు మనం బీరకాయ ముక్కలను వేసుకోవాలండి. అలా వేసుకొని బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మగ్గేటప్పటికి టైం పడుతుంది. ఇదైతే కొంచెం టైం టేకెన్ కర్రీయే. ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది అన్నమాట. అంత త్వరగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేద్దామంటే అది కుదరదు. సో కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. సో ఇవి ఇలా వేగిపోయాక ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను. ఇవి ఇలా వేగిపోయాక బీరకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటే వాటర్ అంతా కూడా బబుల్స్ లాగా మనకి అలాగా తేలుతుంది. ఒక 10 నిమిషాలు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగా మగ్గుతుంది బీరకాయ. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే వాటర్ అంతా కూడా అలాగా ఇంకి బీరకాయ మంచిగా వేగుతుంది. అలా వేగాక మనం సరిపడా ఉప్పు, కారం 2 వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. టమాటో వేసి అన్నంలో కలిపేసుకొని తినే విధంగా ఫ్రై అయితే చేయడం లేదనమాట. కర్రీలా చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు, పాపకైతే నచ్చిందంట. సో మీ అందరు కూడా నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు ఏవైనా యూజ్ అవుతాయేమో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. నా ఛానల్ నేమ్ వచ్చేసి దేవి రమేష్. ఇంకా ఉప్పు, కారం కూడా సరిపడగా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట.
ఇంక లాస్ట్లో దించే ముందు టమాటాలు అయితే వేసుకుంటాం అన్నమాట. అంతే, ఇంకా కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంక ఈ కర్రీ అయితే రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. మీరు తప్పకుండా తినాల్సిన ఐటెం ఏదైనా ఉంది అని అంటే కూరగాయల్లో బీరకాయ. సో అందుకని చెప్పి మస్ట్ అండ్ షుడ్బీగా వీక్లీ వన్స్ అయినా సరే బీరకాయని యూజ్ చేయండి. మీ హెల్త్ని ఇంకాస్త మెరుగుపరుచుకోండి. సో